ఈరోజు మనం జంతికలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 2 కప్పులు, సాల్ట్ తగినంత, నువ్వుపప్పు 2-3 స్పూన్స్, కొంచెం కారం, కాచి చల్లార్చిన నీళ్లు. ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద కడాయి పెట్టుకుని నూనె వేసుకుని సిమ్లో ఉంచుకోవాలి. ఈలోపు మనం జంతికలకు కావాల్సిన పిండిని కలుపుకుంటూ ఉంటే నూనె కాగుతూ ఉంటుంది. అప్పుడు కలుపుకున్నాక జంతికలు వేసుకోవచ్చు. ముందుగా కొంచెం నూనె కాచుకుని పక్కన పెట్టుకోవాలి. కళ్ళని తీసుకుని అందులో శనగపిండి, బియ్యం పిండి, 1 స్పూన్ సాల్టు, 1 స్పూనున్నర కారము, 2-3 టీ స్పూన్లు నువ్వుపప్పు వేసి కలుపుకొని కాచిపెట్టుకున్న నూనెని అందులో వేసుకుని గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు కాచి చల్లార్చిన నీళ్ళని వేసుకుంటూ పిండిని కలుపుకుంటూ జంతికల పిండి కొంచెం గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు, జంతికలు అంత టేస్ట్గా ఉండవు. కొంచెం గట్టిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటూ, ఇప్పుడు నేను కలుపుతున్న కన్సిస్టెన్సీ చూశారు కదా, ఇలా ఉండేలా ఉంటే చాలు, కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు జంతికల గొట్టాన్ని ఒకసారి నూనెలో ముంచి పైకి కిందకి 2 సార్లు అంటే మనం వేసిన పిండి దానికి అంటుకోకుండా కొంచెం లూజ్గా మనం వేసుకోవడానికి కంఫర్ట్గా అనిపించి కొంచెం లూజ్గా జారుతూ ఉంటుంది. 2-3 సార్లు అన్నాక అప్పుడు అందులో పిండిని ఫిల్ చేసుకుని నూనె కాగిందో లేదో చూసుకుని ఒక చట్రం పెట్టుకుని చట్రం మీద జంతికలు తిప్పుకోవాలి. అన్నీ ఒకే సైజులో వస్తాయి, షేప్ కూడా బాగుంటుంది. డైరెక్ట్గా మనం కనుక ఆ కడాయిలో తిప్పితే కొంచెం చేతికి ఆవిరి వచ్చి చేయి కాలుతుంది. అందుకని చట్రం మీద తిప్పుకోవడం వల్ల షేపు బాగుంటుంది, మనకు వేసుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది. అప్పుడు చేతికి వేడి తగలకుండానూ ఉంటుంది. ఒక పక్కన కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో పక్కకి తిప్పుకోవాలి. ఇప్పుడు వేడివేడిగా క్రిస్పీగా జంతికలు రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి.